ఈ పుట్టినరోజు సందర్భంగా కుమార్తె పుట్టినరోజు కాబట్టి కుమార్తె గురించి కొన్ని కుమారులు కుమార్తెల గురించి కొన్ని మాటలు బైబిల్లో మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదివి వినిపిస్తారని దేవుని ప్రేమలో తెలియపరుస్తుంది. ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టాను. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఆమె ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టాను. ఎవరు కన్నారు? తన కుటుంబ యజమానుడు ఎవరు? ఏ సందర్భాలలో కుమార్తెను దేవుడు ఇచ్చాడో వివరణ వాక్యముతో కూడిన సందేశాన్ని మీ ముందుంచాలని గత మధ్యాహ్నం పూటనే రాత్రికాల సమయంలో ప్రభా ఏం వాక్యం చెప్పాలి నాకు తెలియపరుచున్నప్పుడు అప్పటికప్పుడే నాకు కొన్ని విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు దేవుడు నాకు గుర్తు చేశాను. ఆ గుర్తు చేసిన మాటల్ని నోట్స్లో రాసుకొని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ పిల్లల విషయమై ఏ విధమైనటువంటి స్థితిగతుల మధ్యలో పిల్లలు నడిపించబడాలో, వారి పరిస్థితులు ఏ విధంగా ఉండాలో ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి మాట్లాడునుగాక. చెప్తామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ఆ తరువాత ఆమె ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అనే పేరు పెట్టెను. ఎవరి సంతానం అనంటే యాకోబు సంతానముల నుంచి తన భార్య అయినటువంటి లేయా గర్భాన ఒక స్త్రీ జన్మించటము ద్వారా ఆమెకి చక్కటి నామకరణాన్ని చేశారు. చక్కటి పేరును పెట్టి ప్రజల ఎడల ఘనపరుస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల మనం గమనిస్తే పుట్టినరోజు సందర్భంగా కానీ, పిల్లలకు పేర్లు పెట్టే సందర్భం కానీ చాలామంది కూడా ఆలోచనలు లేకుండా కొన్ని పేర్లు పెడతా ఉంటారు. ఒక రోజున ఒక కూటానికి వెళ్ళినప్పుడు 9వ తరగతి చదువుతున్నటువంటి కుమార్తె చక్కగా ఉంది, చాలా సుందరంగా ఉంది. ఆ అమ్మాయిని పిలిచి, పాపా నీ పేరేం పేరు అని అన్నా. నా పేరా అన్న? పుల్లమ్మ అని అన్నా. ఏ అమ్మ ఎన్నో తరగతి చదువుతుంది? 9వ తరగతి చదువుకున్న అమ్మాయికి పుల్లమ్మ అని పేరు పెడితే ఏమన్నా బాగుందండి? పుల్లమ్మో, ఎల్లమ్మో, తలుపులమ్మో ఏ తగ్గిపోయిన వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. ఆ అమ్మాయి చెప్తుంది, అన్నా మా అమ్మ నాన్న మా జేయినాయన చనిపోతే పేరు కలిసి వస్తుందని వాళ్ళ జేయినాయన పేరు ఏం పేరు అంటే పుల్లయ్య అంట. ఈయన ఎప్పుడు పుల్లలు పెడుతూనే ఉంటాడేమో, అందుకని నా పేరు ఇలాగ పెట్టారు. మరి ఆధార్ కార్డులో ఏముందమ్మా నీ పేరంటే పుల్లమ్మనే ఉంది అన్నా. ఆ అమ్మాయిని చూసి చాలా బాధపడి, చూడటానికి చాలా అందంగా ఉన్నావు బిడ్డ,
ఈ పేరు బాగుండదు, ఇప్పటి నుంచైనా పేరు మార్చుకో. సరే ఆధార్ కార్డులో ఉంటే ఉండదు, కానీ నీకు ఒక మంచి పేరు పెడతాను, పెట్టమంటావా వద్దంటావా అంటే, అన్నా మారు మాట్లాడకుండా పెట్టు అన్నాడు. బైబిల్లో నేను చదివినటువంటి మాటను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకి దీనా అను పేరు పెట్టెను. ప్రార్థన చేసి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి, దేవుడు నాకు బయలుపరుస్తుంటే నీ పేరు దీనా అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు దీనా, ఇప్పటి నుంచి దీన మనస్సు గలదానివై నీవు బ్రతికినన్నాళ్ళు ఈ పేరును అనేక మందికి చెప్పుకో. ఒక సంవత్సరం తర్వాత వెళ్ళాను ఆ ఊర్లోకి వాక్యం చేద్దామని వెళ్తే, ఫలానా యవనస్తురాలు దీనా అనే పేరు కలిగిన అమ్మాయి ఉంది అని అంటే, అన్నా ఎందుకు లేదు, ఆ రోజు మీరే కదంట పేరు పెట్టింది అని ఆ పట్టణములందరూ ఆ పేరును ఏమండి చాలా మెచ్చుకున్నారు. అలాగునే దేవుడు యాకోబు సంతానానికి అనుగ్రహించినటువంటి లేయా గర్భాన జన్మించినటువంటి ఈమె పేరు ఏం పేరు అంటే దీనా. దీనా అంటే నీవు ఎప్పుడు కూడా దీన మనస్సు గలదానివై చిరకాలము బ్రతుకు. దీన మనస్సు గలదానివై చిరకాలము పెద్దలకు లోబడి ఉండు. దీన మనస్సు గలదానివై దేవుని భక్తి చెయ్యి. దీన మనస్సు గలదానివై సేవకులకి లోబడి ఉండు. దీన మనస్సు గలదానివై దేవుని మందిరములో పరిచర్య చేయి. దీన మనస్సు గలదానివై అనేక మంది పెద్దలకు లోబడి ఉండు అని లేయాట ఇద్దరు మాట్లాడుకొని దీనా అను పేరు పెట్టాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలము అనేది మానవుని యొక్క స్వాధీనములో లేదు. గర్భఫలము అనేది మానవుని స్వాధీనములో లేదు. గర్భఫలము అనేది ఎవరి స్వాధీనములో ఉన్నదయ్యా అంటే నిన్ను జన్మించినటువంటి సృష్టికర్త చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను జన్మించినటువంటి సృష్టికర్త చేతిలో ఉంది. ఏంటిది అంటే గర్భఫలము. చాలామంది కొన్ని సంవత్సరాలుగా వివాహమైనప్పటికీ కూడా గర్భఫలం అనేది లేకుండా తన జీవితంలో నీరసిల్లిపోయి దేవుని అసహించుకొని, కుటుంబస్తులను అసహించుకొని, సంఘస్థులను అసహించుకున్నటువంటి వాళ్ళను చాలామంది కోకొల్లలుగా నేను చూస్తూ వచ్చాను. గర్భఫలము అనేది దేవుడిచ్చే బహుమానము లాంటిది. ఆ బహుమానము లాంటిది ఏమని దానిని మనము చాలా జాగ్రత్తగా చూసుకొని, మగపిల్లవాడైనప్పటికీ ఆడపిల్లవారైనప్పటికీ కూడా ఆ బహుమానాలని జాగ్రత్తగా మనము కాపాడుకునే విధానములు కనపడుతూ ఉండాలి. ఈ రోజున ఇక్కడ ఎందుకు మనము చేరి ఉన్నాము అని అంటే, దేవుడు కిరణ్ తేజ నందినికి అనుగ్రహించినటువంటి హర్షిక ఆ యొక్క బిడ్డ విషయంలో పుట్టినరోజు సందర్భంగా గుర్తు చేసుకుంటూ అనేక మందిని సంతోషపరచాలి, అనేక మందిని ఆనందపరచాలి, అనేక మందికి ఈ యొక్క పుట్టినరోజు గురించి తెలుసుకోవాలి, తీరపరచబడాలన్నటువంటి ఆలోచనతో ఈ కుటుంబస్తులు ఈ రీతిగా ప్రార్థన కూటాన్ని పెట్టించుకున్నారు. చాలా సంతోషం. ఆ బిడ్డ విషయంలో మనము నోరు తెరిచి ఎటువంటి దీవెనలు పలకాలంటే, ఇటువంటి పుట్టినరోజులు మన కళ్ళ ముందు ఎన్నెన్నో జరుపుకోవాలని దేవుని బిడ్డలుగా ఆ బిడ్డను మనము దీవించి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలము సమృద్ధితో నింపబడాలని, చిరకాలము ఆరోగ్యముతో నింపబడాలని, చిరకాలము తన బ్రతుకుతున్న బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు ఆ బిడ్డ ఉంచబడాలని, ఆ బిడ్డ వెంటన దేవుడు ఉంచాలని
ఆ బిడ్డను దీవించడానికి మనం వచ్చాం. ఆ బిడ్డను ఆశీర్వదించడానికి మనం ఇక్కడికి వచ్చాం. అందుకని ఆ బిడ్డ విషయంలో మనము సంతోషించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబస్తులు ఏం చేశారంటే, మనమే ఆనందించేదే కాకుండా, మనమే సంతోషించేదే కాకుండా, మా తోటి సంఘస్థులు, మా తోటి సేవకులు, మా తోటి బంధువులు, మా తోటి మిత్రులందరూ కూడా మా సంతోషములో అందరూ పాల్గొనాలి అన్నటువంటి ఆశ ఆకాంక్షతోటి ఈ రోజున మీ అందరినీ పిలుచుకొని ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకో తెలుసా? దీనావలే ఆ బిడ్డ దీవించబడాలని, ఆ బిడ్డ సంతోషకరమైనటువంటి మార్గాలలో నడవాలని, ఆ బిడ్డ దేవుని కనుదృష్టి పరిధిలో దేవుడు నిలబెట్టుకోవాలని ఈ సంతోషకరమైనటువంటి ఈ శుభదినాన మనము ఇక్కడ చేరి వచ్చి ఉన్నాం. చాలామంది గర్భఫలము లేని వాళ్ళు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. గుడి గోపురాలు తిరుగుతుంటారు, ప్రయోజనం లేకుండా పోతుంది. ఎన్నో వస్త్రదానాలు చేస్తుంటారు, ప్రయోజనం లేకుండా పోతుంది. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు వారి హృదయాల్లో విఫలమవటం వలన వారు దేవునికి దూరం అవుతూ వస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలమును దేవుడు దీవించాలి, అధికము చేయాలి అని అంటే కొన్ని మాటలు బైబిల్లో మనము ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1-2 వాక్యాలని మనము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని చాలండి. నీ గర్భఫలము దీవించబడాలి అని అంటే నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినలేదనుకోండి, అంతటితోనే సమాప్తమవుతూ వస్తుంటాయి. కొంతమందిని గమనిస్తూ ఉంటే వారి విషయంలో చెప్తుంటారన్నా, వీడు లేక లేక 4 సంవత్సరాల తర్వాత పుట్టాడన్నా, లేక లేక 7 సంవత్సరాల తర్వాత పుట్టాడన్నా అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు వారు ఆ మాట చెప్తున్నారంటే, ఏమండి అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, దేవుని మాట నీవు శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. దేవుని మాట శ్రద్ధగా వినలేదనుకోండి, గ్యాప్లు వస్తూ ఉంటాయి. సంవత్సరాలు గ్యాప్ వస్తూ ఉంటుంది. సంవత్సరాల తరబడి గ్యాప్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని మాటను నీవు శ్రద్ధగా వినలేదు కాబట్టి. బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలమును దేవుడు అధికము చేయాలి, అభివృద్ధి చేయాలి. ఒకరి తర్వాత ఒకరు ఏమని దేవుడు గర్భఫలమును ఇవ్వాలి అని అంటే మనము చేయవలసిన పని ఏంటంటే, దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి అంట. దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలంటే ఈనాటి చిన్నపిల్లలు కూడా ఏమని దేవుని మాట వినే పరిస్థితిలో లేరు. దేవుని వాక్యాన్ని వినే పరిస్థితిలో లేరు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆ వినిన దానిని బట్టి దేవుడు అభివృద్ధి పరుస్తాడు అన్నటువంటి ఆలోచన తెలిసి కూడా చాలామంది దేవుని మాటను ఏం చేస్తారంటే అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అందుకనే మన దాంపత్య జీవితంలో కూడా కాస్త లేట్ అవుతూ గర్భఫలం అనేది లేట్ అవుతూ వస్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నీవు దీవించబడాలి అని అంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలి.
దేవుని మాట ఎప్పుడైతే మనము శ్రద్ధగా మనం వినగలుగుతామో, బైబిల్లో కింద రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు పట్టణములో దీవించబడదువు, నీవు పొలములో దీవించబడతావు. ఎప్పుడు అనంటే దేవుని మాట శ్రద్ధగా మనం వినినప్పుడట, మనకున్నటువంటి పట్టణం ఉందే, మన ఊరుందే, మన ప్రాంతం ఉందే, మన పాలెములో మనం ఏం చేయబడతామంటే దీవెనకరంగా మార్చబడతామంట. ఎప్పుడు అనంటే దేవుని మాటను శ్రద్ధగా విన్నప్పుడు. నేను ఒక్కొక్కళ్ళ పిల్లల్ని ఒక్కొక్కసారి పిలుస్తాను, ఒరే ఇట్రారా నీకు పని చెప్తానంటే వస్తున్నానని చెప్పేసి అడ్రస్ అయిపోతాడో తెలియదు. ఉరి ఎట్టపోయినరా వాడు పలానోడు ఎట్టపోయిందంటే జంపో. చిన్న వయసే మరలా. బైబిల్లోనేమో చిన్నపిల్లలను ఆటంకపరచకండి, నా దగ్గరికి రాండి అని బైబిల్లో రాస్తూ ఉంటే వాడిని నేను పిలుస్తుంటే ఎప్పుడు జంప్ అయిపోతాడో తెలియదు. మరి ఎట్టపోయినరా ఈడని చెప్పి చూస్తే ఈడు తిరిగి చూస్తే కళ్ళు కప్పేసి ఉంటాడు. చిన్నపిల్లలు ఇప్పటి నుంచే అతి తెలివి. దేనికి అతి తెలివి అంటే సెల్లులు చూసి చూసి వాడికి ఏం తెలియదు, ఇంకా తిప్పుతూ ఉంటాడు సెల్లు. అడుగు ఇందాక వాడు చూస్తున్నాడు, వాళ్ళు జేజమ్మ సెల్లు ఇచ్చేసరికి ఇట్ట అంటున్నాడు, సౌండ్ వస్తుందని చెప్పి కూడా మీకు ఇసిరి పడేశాడు మొఖాన్ని. మరి చూడండి వారికి ఎంత తెలివే చూడండి, ఎంత నాలెడ్జో చూడండి. బడికి వెళ్ళకపోయినా కూడా అంత తెలివి జ్ఞానము ఎలాగొస్తుందంటే ఏమండి ఈ సెల్లులు చూడటం వలన జ్ఞానం అధికమైపోతుంది. మనకు కూడా తెలియదు సెల్ ఆన్ చేయాలి, ఎట చేయాలి. నాకు కొన్నిసార్లు తెలియక ఒరే ఇది ఎట్లా చూడని మా వాడికి ఇస్తాను, వాడి దెబ్బకు క్లియర్ చేసి పడేస్తాడు. టెక్నాలజీ మారిపోయింది. ఒక ఆయన నాకు సారు గారు తెలుసండి, వాడు ఎల్కేజీ చదువుతున్నాడు. సార్ మీ బిడ్డ స్కూల్కి పంపిస్తున్నారు కదా, ఫీజు ఎంత అంటే ₹1,00,000 అండి పాస్టర్ గారు. ఎంత? రాక్వెల్ స్కూల్లో. సార్ ₹1,00,000 ఎందుకండి, ఆడికి వెళ్ళి వాడు నిద్రపోయేది కదా తిరుగుతుంది. లేదు పాస్టర్ గారు నీకు తెలియదు, రాబోయే దినాల్లో వాడు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తాడు. ₹1,00,000 ఉన్నాడు కాబట్టి పెట్టా. మనలాంటి వాళ్ళు ఏం పెడతామండి, ఏం చేస్తామంటే వరే చదువుకుంటే చదువుకో, లేకపోతే లేదు. బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే నీ గర్భఫలము దేవుడు దీవించాలి అని అంటే ఏమండి మాటను శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. కొంతమంది పిల్లల్ని గమనిస్తుంటే మాట వినరు. ఇంట్లో మా ఇంట్లో అంట్లు ఉన్నాయి కానీ పాసి పైన అంట్లు ఉన్నాయి, తోముకోపా, నేను చేయలేను నువ్వే చేసుకో. మాట వినే స్థితిగతుల మధ్యలో లేరు యవనస్తుల పిల్లలు కూడా. అరే తల్లి మాటకు లోపడాలి, తండ్రి మాటకు విధేయత చూపాలి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వినాలి అని ఈ రోజున చాలామంది అరుదైపోయారు. అందుకని తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారన్నా వీడు అలివి కావట్లేదు కానీ అడ్డాలు తిరుగుతుంది కానీ ప్రార్థన చేయన్నా, వీడి కోసం ప్రార్థన చేయి, నీ ప్రార్థనన్నా దేవుడు విని మనసు మారుస్తాడు. అలాగనే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల యొక్క గర్భఫలాన్ని దేవుడు దీవించాలంటే మాట శ్రద్ధగా వినాలంట. మాట శ్రద్ధగా వింటే కలిగే ప్రయోజనం ఏమిటి? తీతు పత్రికలో కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మూడో అధ్యాయం 8వ వాక్యమేనా?
అది నీ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియల యందు శ్రద్ధగా చేయుట యందు మనస్సు నిలుపుతారు. ఎవరయ్యా వీళ్ళంటే, దేవుని మాట విన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారట. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. మాట అయినటువంటి ప్రజల మనస్సులు ఏ విధంగా ఉంటాయంటే, దేవుని యందు విశ్వాసం ఉంచే మాటలు, విశ్వాసం ఉంచే మాటలు, దేవుని యందు నమ్మిక ఉంచే మాటలు. కుమారులు కానీ కుమార్తెలు కానీ మాట వినినటువంటి వ్యక్తిగత జీవితాల యొక్క మనస్సులు ఏ విధంగా ఉంటాయంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుతారంట. ఎవరయ్యా వీళ్ళంటే, దేవుడిచ్చినటువంటి గర్భఫలము, దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని పొందుకున్నటువంటి పిల్లల విషయంలో దేవుని మాటని ఏం చేస్తారంటే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. విశ్వాసము అనంటే నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడినది, విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము అనంటే ఏమండి, దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి ఏమండి విశ్వాసకరమైనటువంటి మాట మీద నమ్మిక ఉంచటం, విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఏ కుమారుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటాడో, ఏ కుమార్తె అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆ బిడ్డలట వారి యొక్క విధానాలు ఎలాగుంటాయంటే సత్క్రియల యందు శ్రద్ధ చూపుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియ యందు ఏమండి విధానమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు. సత్క్రియ యందు అంటే మంచి క్రియ చేయటానికి. ఎవరయ్యా వీళ్ళంటే, మాట వినినటువంటి ప్రజల హృదయములో విశ్వాసం ఉంచినటువంటి వారి హృదయాలు ఎలాగుంటాయంటే సత్క్రియ యందు. సత్క్రియ అంటే మంచి క్రియలు చేసే విషయములో శ్రద్ధ చూపుతారంట. ఎవరు అని అంటే మాట వినినటువంటి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు మాట వినినటువంటి బిడ్డలు, వాళ్ళు చిన్నవాళ్ళే కానీ, బుడి బుడి నడకలతో నడిచే బిడ్డలే కానీ, కాళ్ళొచ్చి నడుస్తున్న పిల్లలే కానీ, యవన కాలమందు ఉన్నటువంటి స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ, వారు దేవుని మాటల యందు విశ్వాసం ఉంచిన తర్వాతట వారు సత్క్రియల యందు వారు ఏం చేస్తారంటే శ్రద్ధ నిలిపి మనసును నిలుపుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అనంటే దేవుని మాట వినినప్పుడు, దేవుని మాట విషయంలో నమ్మకాన్ని కలిగినప్పుడు. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ శ్రద్ధ దేవుని యందు విశ్వాసం ఉంచే సత్క్రియల యందు నమ్మకాన్ని పెట్టుకుంటేనంట వారు ఏమండి శ్రద్ధగా దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుంటే వాళ్ళు పెద్దయినా కూడా దేవుని దారుల నుంచి తప్పిపోరంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దారిలో నుంచి తప్పిపోరు. కారణం ఏమిటంటే చిన్ననాటి నుంచి దేవుని మాట యందు విశ్వాసముతో బ్రతికారు. దేవుని సత్క్రియల యందు నమ్మకాన్ని కలిగి శ్రద్ధ కలిగి ఆ కుటుంబస్తులు, ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆ యొక్క ఏమండి బాటలో, భక్తిలో, దేవుని యొక్క విధానములో ఆ బిడ్డలు నడిచారు. కాబట్టి అది వారి యొక్క సత్క్రియ అనేది పెద్ద ఈ వివాహమై ఏమండి వేరే ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వారిని ఆ యొక్క సత్క్రియ ఏం చేస్తుందంటే కాపాడుకుంటూ వస్తుంది.
కాపాడుకుంటూ వస్తుంది. అందుకనే దేవుని మాటల యందు మనం ఏం చేయాలంటే విశ్వాసము కలిగిన వారమై, మనము నేర్చుకున్నటువంటి విశ్వాసము దేవునిలో. అందుకనే భక్తుడైన దైవజనులు పాట రాశాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దైవజనులు యోహాన్ పాస్టర్ గారు, మా గురువు గారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికినా కూడా వ్యర్థమేనట. ఎంత బ్రతుకు బ్రతికినా కూడా విశ్వాసము లేని ఏమండి క్రియలు మృతము. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల్ని కూడా దేవుని విశ్వాసములో పెంచుకుంటూ రావాలి, దేవుని భక్తిలో నడిపించుకుంటూ రావాలి, దేవుని మార్గములో నడిపించుకుంటూ రావాలి, దేవుని పద్ధతులలో నడిపించుకుంటూ, ఎప్పుడైతే ఏమని నడిపించుకుంటూ ఆ బిడ్డను దేవుని నడిపించుకుంటూ వస్తావో, బైబిల్లో ఒక చోట రాయబడింది, వాడు పెద్దవాడైనా కూడా దాని నుంచి తొలగిపోడు. దేని నుంచి అంటే నువ్వు నేర్పించావే నీ బిడ్డకు విశ్వాసం, నీవు నేర్పించావే నీ బిడ్డకు దేవుని భక్తి, నీవు నేర్పించావే నీ బిడ్డల ఎడల ఏ విధంగా నడుచుకోవాలో, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో, ఎటువంటి విధానంలో నడుచుకోవాలో నీ బిడ్డకు నేర్పినటువంటి భక్తి ఒకానొక రోజున నీకు ఒక మంచి పేరును, కీర్తిని సంపాదించి పెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటుంటారు, అబ్బా ఎవరికన్నా బిడ్డ అన్న చాలా మంచి బిడ్డ, చాలా మంచి బిడ్డ, మంచిగా పరిచయం చేస్తుంది, మంచిగా పాటలు పాడగలుగుతారు, మంచిగా ప్రార్థన చేయగలుగుతారు, దేవుని సేవకుల ఎడల, సేవకురాళ్ళ ఎడల ఎంతో విధేయత కలిగి ఉంటారని దేవుని సేవకుల పట్ల దేవుని సేవకుడు మన పిల్లల విషయంలో సాక్ష్యం చెప్పే రీతిగా ఆ విధంగా మనము మన పిల్లల్ని తయారు చేయుదుముగాక. హల్లెలూయా. ఆ విధంగా తయారు చేయాలి మనం. ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని బిడ్డలకు పంచిపెట్టాలి. కొన్ని పరిస్థితులు మనకు లేనప్పుడు కూడా ఏమని లేమి స్థితిని కూడా నేర్పించాలి బిడ్డలకి. ఉన్నప్పుడు ఒక వ్యక్తి, లేనప్పుడు కూడా అమ్మా మన పరిస్థితి ఈ విధంగా ఉంది, ప్రార్థనతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడని విశ్వాస సహితమైనటువంటి ఆ మార్గాన్ని నువ్వు ఎప్పుడైతే పరిచయం చేస్తావో నీ బిడ్డ భక్తిలో నుంచి పొరపాటుని తొలగిపోడు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఎక్కువ శాతము ఏమండి స్త్రీలు బాగా మాట్లాడతారు కానీ మగపిల్లలు మాత్రం వినరు. ఇళ్ళకి వెళ్తే అన్ని కంప్లైంట్లే, అన్నా ఈడున్నాడు, ఈడు మాట వినట్లేదు, వీడికి అదే భయం చెప్పు. మా ఇంట్లో కూడా ఉన్నాడు, భయం లేని కోడి ఏడగుడ్డు పెట్టిందంట చెప్పాలి. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఈడి ఆ విధానం ఎట్లుంటుందంటే బజార్లో గుడ్డు పెట్టినట్టే. ఒరే నా మాటిని ఇంట్లో వచ్చి గుడ్లు పెట్టినానంటే పెట్టదో ఈ కోడి. అబ్బే దీనికి ఎప్పుడు బజార్లోనే ఇంట్లో గూడు తయారు చేసి పెట్టాను, మంచిగా గడ్డి తీసుకొచ్చి మెత్తగా పెట్టాను, కోడా ఇంట్లో గుడి పెట్టానంటే లేదా నాకు బజార్లోనే. నేను బజార్లోనే పోవాలా, బజార్లోనే గుడి పెట్టాలా. అందుకని ఆ మగపిల్లల విషయంలో చెప్తుంటారు, అన్నా వీడు మారేటట్టు ప్రార్థన చేయి, వీడు మారేటట్టు ప్రార్థన చేయి. వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. మావాడి విషయంలో కూడా తల ప్రాణంతో కొత్తడు ఒక్కోసారి చెప్పి 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 పోరా నాయన అనుకొని ఏమండి బాధపడిన రోజులు ఉంటాయి. అయినా కూడా మన పిల్లల్ని మనం వదిలిపెట్టకూడదు. వాడు ఒకవేళ తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా మరలా మంచి ప్రేమ కలిగినటువంటి మాటలతో సరిదిద్దుకొని సరైన క్రమంలోనికి తీసుకురాగలిగినటువంటి ఏమని శక్తి సామర్థ్యతలను దేవుని ఇవ్వమని అడగాలి. దేవుని అడగాలి.
వాడి గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టి ఏడవాలి. భక్తుడైనటువంటి యోబు తన పిల్లల విషయంలో ఉదయకాలములో లేచంట నా పిల్లలు ఎక్కడ తప్పిపోతున్నారో అని అనుకొని వారి గురించంట దహన బలి అర్పిస్తున్నాడంట. మరి వాళ్ళు తప్పు చేశారో, దూషణకరమైన మాటలు మాట్లాడారో ఆయనకైతే తెలియదు. కానీ ఒకవేళ నా బిడ్డలు దారి తప్పారేమోనని, అంటే తండ్రికి పిల్లల ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. పిల్లలు ఒకవేళ దేవుని దృష్టిలో దేవుని అవమానపరిచారేమోనని, ఒకవేళ దేవుని బాధ పెట్టారేమోనని తండ్రిగా బాధ్యత తీసుకొని పిల్లల విషయంలో ప్రయాసపడుతున్నాడంట. ఉదయకాలంలో లేచి పిల్లల విషయంలో దహన బలి అర్పిస్తున్నాడు. దహన బలి అంటే ప్రార్థించే అనుభవం. ఏ కుటుంబంలో అయితే నీ పిల్లల గురించి ఉదయకాలంలో లేచి మొరపెడతావో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడు భక్తి కలిగే ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు భక్తి కలిగే ఉంటారు. అంటే మేము ప్రార్థన చేయట్లేదన్నా నువ్వు చెబుతావే అని అనుకుండవచ్చు. ఒకవేళ నీవు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఏమని వారు ఒకవేళ దారి తప్పుతున్న సందర్భంలో కూడా నీవు చేసే ప్రార్థన ఉందే, నీవు చేసే కన్నీరుందే, నీవు ప్రలాపిస్తున్నటువంటి ఆ ప్రలాపన ఒకానొక రోజునైనా కూడా పట్టుకొని మరలా దేవుని వైపు నడిపించగలిగినటువంటి స్థితి దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే దేవుని మాట శ్రద్ధగా వింటే, దేవుని మాట శ్రద్ధగా వింటే ఆ యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుంటుందంటే నీవు పట్టణములో దీవించబడతావు. అంటే నీవు ఉన్నటువంటి ఊరిలో దీవెనకరంగా ఉంటావు. నీవు పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ యొక్క గర్భఫలము అనేది దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడు అనంటే దేవుని మాట యందు మనము విశ్వాసము నిలుపుకొనినప్పుడు. మొర్దెకైని గమనిస్తే మొర్దెకై దగ్గర ఉన్నటువంటి ఒక యవనస్తురాలు ఎస్తేర్ తన తల్లిదండ్రులు కోల్పోయారండి. చిన్న వయసులోనే వాళ్ళ పెన్న తండ్రి అయినటువంటి మొర్దెకై ఆ బిడ్డను తీసుకొని వచ్చి, తల్లిదండ్రులు కోల్పోయింది కదా, వాళ్ళ అమ్మా నాన్నను కోల్పోయింది కదా, సరేలే నా తోబుట్టివాడు మా తమ్ముడే కదా అని చెప్పేసి ఆ బిడ్డను పెంచుకుంటూ దేవుని భక్తిలో నడిపించుకుంటూ వచ్చాడంట. చిన్న చిన్నగా ఎస్తేరు పెద్దదవుతూ వస్తుంది. మొర్దెకై చెప్పినటువంటి మాటలు వింటుంది. మొర్దెకై ఏమని చేసే భక్తిని ఆ బిడ్డకు కూడా నేర్పించుకుంటూ వచ్చాడు. మొర్దెకై దేవుని యందు ఏ విధంగా విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసాన్ని పరిచయం చేసుకుంటూ, ఆ నమ్మకత్వాన్ని పరిచయం చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుకుంటూ భక్తి మార్గంలో నడిపించుకొచ్చాడంట. వాస్తవానికి మొర్దెకై అనే వ్యక్తి పెద్ద కోటీశ్వరుడేం కాదు, ఆస్తిపరుడేం కాదు. రాజు దగ్గర ఏమని ఏదో ఒక పని, చిన్న కూలి నాలో పని చేసుకుంటూ అతని దగ్గర ఏమండి ఏ పని చెప్పినా కూడా ఆ పని చేసుకుంటూ బ్రతికేవాడట మొర్దెకై. రాజు దగ్గర ఏమండి ఏదన్నా కావాలన్నా వస్తువులు తీసుకురావటం, తీసుకొచ్చి ఇవ్వటం, ఏమండి నెలకు చీతగడిగా పెట్టుకొని అలాగా గడుపుతున్న సందర్భాలలో మొర్దెకై అట దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా కనపడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుడే మొర్దెకైకి తోడై ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మొర్దెకై విషయంలో తన యొక్క చిన్న బిడ్డ అయినటువంటి ఎస్తేర్ని పెంచుకుంటూ ఏమండి దేవుని వాక్యముతోటి, పాలతోటి, దేవుని విశ్వాసముతో పెంచుకుంటూ వచ్చాడు. ఆ బిడ్డ చిన్నగా ఎదిగి పెద్దదయింది. ఒకానొక రోజునట రాజుగారికి రెండవ వివాహము చేసుకోవటానికి
దేశములో షూషోను కోటలో ఉన్నటువంటి ప్రజలందరికీ చాటింపు చేసినప్పుడు ఏమని చాలామంది వచ్చారట. చాలామంది వచ్చినప్పటికీ కూడా అక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఎస్తేరు యందు ఆ యొక్క ఎస్తేరు యందు రాజు దయ చూపెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కన్యకలు వచ్చారు, చాలామంది అందగత్తెలు వచ్చారు, చాలామంది సుందరవతులు వచ్చారు, చాలామంది చాలా అలంకరించుకునే వాళ్ళు, రకరకాల వస్త్రాలు, రకరకాల అలంకరణ కోరుకునే వ్యక్తులు, చాలా అందగత్తెలు వచ్చినప్పటికీ కూడా ఎస్తేరట తగు మాత్రపు అలంకరణ మాత్రమే కోరుకొని, ఒకవేళ ఆ యొక్క అలంకరించే వ్యక్తి అడుగుతున్నాడంటమ్మా, నీ తోటలందరూ చాలా అలంకరించుకుంటున్నారు, నువ్వెందుకు తగు మాత్రం అంటే, లేదు నేను నా దేవుని యందు దయ కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా పిన తండ్రి నాకు నేర్పించిన పద్ధతుల్లోనే నడిచాను, నా పిన తండ్రి నాకు నేర్పించిన భక్తిని నేర్చుకున్నాను. కానీ నేను దేవుని యందు దయాపాత్రురాలుగా ఎంచబడాలన్నటువంటి గురితోటి ఆమె ఆ యొక్క షూషోను కోటలోకి వెళ్ళినప్పుడు బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, రాజు ఎస్తేరును దయ కలిగి ప్రేమించి ఉన్నాడట. చదవండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని గమనిద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. ఎందుకు ప్రేమించాడు? చాలామంది స్త్రీలందరూ వచ్చారు కదండి, చాలా హైట్ పర్సన్స్ వాళ్ళు వచ్చారు, చాలా అందగాళ్ళు వచ్చారు, సుందరవతులు వచ్చారు, అన్ని రంగంలో ఆరితేరైనటువంటి వ్యక్తులందరూ వచ్చినప్పటికీ కూడా రాజట ఎస్తేరును ప్రేమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఎస్తేరును ప్రేమించడానికి గల కారణాలు ఏమిటంటే, ఆమె దేవుని యందు మొట్టమొదటిగా దయాదాక్షిణాన్ని పొందుకుందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు దయాదాక్షిణం, దేవుని దయా దాక్షణము ఏ కుమార్తె అయితే కలిగి ఉంటుందో, దేవుని దయలో దేవుని యొక్క దయా దాక్షణములు ఎవరైతే పెంచబడతారో వారి యొక్క స్థితి ఉన్న పాటునే అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఎన్నో అనుకుంటాం మన కుమార్తె విషయంలో, నేను మంచోడికి ఇచ్చి చేయాలి, ఏమండి నాకు ఆ యొక్క కట్నం ఇవ్వడానికి కూడా స్తోమత లేదు, నా పరిస్థితి ఏమిటి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో కూడా నిజముగా నీవు దేవునిని విశ్వసించే వ్యక్తివే అయితే, నిజంగా దేవునిని నమ్ముకున్న వ్యక్తివే అయితే, నిజముగా దేవుని దయాదాక్షిణాన్ని పొందుకున్న వ్యక్తివే అయితే, నీవు అనుకున్నటువంటి దానికంటే ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్నటువంటి కార్యాలు దేవుడు అధికం చేస్తాడు. ఏముందిలే, చిన్న పని చేసుకోడికి ఇచ్చేద్దాంలే అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని ఆలోచన వేరు. ఎందుకంటే నీవు, నీ కుటుంబము, నీ కుమార్తె దేవుని దయలో పెరిగింది కాబట్టి, నీవు నీ కుమార్తె దేవుని దయలో పెరిగింది కాబట్టి నువ్వు అనుకున్న ఆలోచన కంటే దేవుడు నీ పట్ల అధికమైన ఆలోచన చేస్తాడు. అధికమైన ఆలోచన. ఎందుకో తెలుసా? నీవు దేవుని మాట శ్రద్ధగా విన్నావు కాబట్టి. ఈరోజున దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో ఎలాంటి శ్రద్ధను కలిగి ఉన్నాం? రాజు ద్వారా దయాదాక్షిణాన్ని పొందుకోవటానికి గల కారణం, ముందు చేసిన పని ఏంటంటే, ఎస్తేరట ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేది. తినటానికి మంచి మంచి వంటకాలు ఉన్నప్పటికీ కూడా పొరపాటున వాటిని ముట్టుకోకుండా, రాజుగారి దయ నా మీద ఉండాలి అని ఒకే కాన్సెప్ట్తో, ఒకే విశ్వాసముతో
ఒకే నమ్మకముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వెళ్ళిందంట. ఏమని అందరూ వచ్చి వెళుతున్నప్పటికీ రాజుగారి దండమట ఎస్తేరు తల మీదకి వచ్చిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాజు అంటే ఆషామాష కాదు, రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి. ఏమి లేని వ్యక్తిని చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఎస్తేరు పక్షాన దేవుడు నిలిచి ఉన్నాడు. ఎస్తేరు రాణిగా ఆ ప్రాంతానికి నిలబడడానికి గల కారణం ఏంటంటే ఎస్తేరులో దేవుని నామం మహిమపరచబడింది. ఎస్తేరులో దేవుని తగ్గింపు ఉన్నది. ఎస్తేరులో దేవుని ప్రార్థన శక్తిని కలిగినటువంటి బిడ్డగా ఉంది. కాబట్టి ఆమె ఏమండి ఆ యొక్క ప్రాంతాన్ని, దేశానికి మొత్తానికట రాణిగా నిలబడిందంట. ఎవరో తెలుసా? ఒక క్రైస్తవురాలు. రాజుగారిని చేసుకోవటానికి ఒక క్రైస్తవురాలు నిలబడటానికి గల కారణం ఏమిటి? దేవుని మాటను శ్రద్ధగా తీసుకుంది. రెండవదిగా మొర్దెకై మాటను శ్రద్ధగా తీసుకుంది. ఈ రోజున మన బిడ్డలు, మనకిచ్చిన పిల్లల్ని దేవుని మార్గములో మనం పెంచగలిగితే, దేవుని నియమ నిబంధనలలో పెంచగలిగితే, వారు ఎటువంటి శోధన వచ్చినా కూడా, ఎటువంటి నిందలు వచ్చినా కూడా, ఎటువంటి అవమానాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని నా దేవుడు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి.